జీవితమని తీసుకొచ్చిన వారు ఎంబీఆర్ శాస్త్రి గారు. శాస్త్రి గారు ఒక సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఒక ఎడిటర్, చరిత్ర పరిశోధకులు, సద్గురు శివానందమూర్తి గారి శిష్యులు. వారు చూపించినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, సనూతనమైనటువంటి మార్గంలో కాపాడుకోవాలనేటువంటి భావనతోటి విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. చరిత్ర మనకు ఎంతవరకు అందుతుందో తెలియదు, కొన్ని సృష్టించబడతాయి. అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వెలికి తీయటం అనేది మామూలు మాట కాదు. అటువంటి పరిశోధన చేసినటువంటి పెద్దలు వారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 1952లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. అలాగే మా పవన్ సార్ని కూడా వేదికకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇద్దరు కలిసి వేదిక వస్తూ ఉన్నారు. Kindly be seated, sir. Yes, sir. Kindly be seated. దయచేసి కూర్చోండి. అభిమానానికి హద్దులుండవంటారు కదా, ఆ రీతిలో మీ స్పందన ఉంది. చాలా సంతోషం. చలనచిత్రాల్లో కథానాయకుడు మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా కథానాయకుడు పవన్ కళ్యాణ్ సార్. అందుకే ఎంబీఆర్ శాస్త్రి గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, గొప్ప రచయిత, వారి రచనలు కూడా ఏది చరిత్ర, ఇది చరిత్ర, మన మహాత్ముడు, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యధ, అలాగే మన చదువులు, ఇలా ఎన్నెన్నో పుస్తకాలు వారు రాసి ఉన్నాయి. దాదాపు 20కి పైగా ఉన్నాయి. అటువంటి గొప్ప రచయిత రాసినటువంటి నేతాజీ పుస్తకాన్ని ఇవాళ సమీక్ష కోసం ఇంతమంది ఆత్మీయుల సమక్షంలో, ఇంతమంది అభిమానుల సమక్షంలో ఒక మంచి మాట వారి చెవికి ఎక్కించాలి, ఇంజెక్ట్ చేయాలనేటువంటి భావనతోటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వీరంతా తరలి రావటం, మీరు తరలి రావటం చాలా సంతోషంగా ఉంది.